Gracias.
లాస్ట్ చివరి వాడు మాత్రమే హోమం ఒక్కరు తీసుకొని 20 आध्यात्मिक आधिदेविक आदिभौतिक तापत्रय निवारण ये ये ग्रहाः अनिष्ट स्थानेषु तेषां ग्रहाणाम् अत्यन्त शुभ एकादश स्थान फल सिद्ध्यर्थं श्री भू आचार्य श्रीहस्तेन कारयिष्ये पुष्पे पूजयामि। ओम केशवाय नमः, ओम नारायणाय नमः, ओम माधवाय नमः, ओम केशवाय नमः, ओम वामनाय नमः, ओम श्रीधराय नमः, ओम श्रीकेशाय नमः, ओम पद्मनाभाय नमः, ओम रामाय नमः, ओम शंकरशनाय नमः, ओम वासुदेवाय नमः, ओम लक्ष्मणाय नमः, ओम अरविंदाय नमः, ओम विश्वकर्माय नमः, ओम अरोक्षराय नमः, ओम नारसिंहाय नमः, ओम शिवाय नमः, ओम जनार्दनाय नमः, ओम पूर्वाचार्येभ्यो नमः, ओम नमस्ते सर्वमंगलाय सर्वमंगलकाय
स्वामी श्रियं ददातु पशुपते पशुं ददातु कुबेरस्य धनं ददातु गणेश स्वामी गोविंदा బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న మన ఎమ్మెల్యే గారికి మరి ఏఎంసీ చైర్మన్ గారికి మరి నెంబర్ 1 కార్పొరేటర్ గారికి సర్పంచుల సంఘం అధ్యక్షుడికి ఇతర గ్రామాల సర్పంచులందరికీ ధన్యవాదాలు. గ్రామంకి వచ్చిన ఎమ్మెల్యే గారికి మన గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మన సార్ ఒక్కసారి మాట్లాడతారు వెంకటరామయ్య గారు. హలో, మన గ్రామంకి ముఖ్య అతిథిగా ఈరోజు భూపతి రెడ్డి గారు వచ్చినందుకు మనందరికీ చాలా సంతోషకరమైన విషయం. ఇట్లానే ప్రతి సంవత్సరము భూపతి రెడ్డి గారు రావాల్సిందిగా ప్రార్థన. బ్రహ్మోత్సవాలు ఓం నమో వెంకటేశాయ నమః. మీకు అందరికి కూడా
మన అశోక్ ఫామ్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరి ఇక్కడ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మీ గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ దేవుని యొక్క దర్శనం చేసుకొని మరి ఇక్కడ మండపం కూడా దర్శనం చేసుకొని మరి వేద పండితుల మధ్యన దైవ దర్శనం కలిగించినందుకు మీకు అందరు కూడా మరి ప్రత్యేకమైన అభినందనలు, శుభాకాంక్షలు. నాతో పాటు వచ్చినటువంటి పెద్దలు ఆరోగ్య కమిటీ చైర్మన్ గుప్ప గంగారెడ్డి గారికి, మరి మన చుట్టుపక్కల ఉన్న గ్రామ సర్పంచులు, గౌరవ సర్పంచులు తిరుమలపల్లి సర్పంచ్ మోహన్ గారికి, పాల్వ సర్పంచ్ ప్రభాకర్ గారికి, అదేవిధంగా మల్కాపూర్ ఏ సర్పంచ్ తమ్ముడు కార్తిక్ గారికి, బాగారెడ్డి గారికి, అదేవిధంగా మన డివిజన్ 1 కార్పొరేటర్ అయినటువంటి భోజన గారికి, పెద్దలు జనార్దన్ గారికి, అదేవిధంగా బాగారెడ్డి గారికి, మరి మాజీ చైర్మన్ శ్రీనివాస్ గారికి, మహేష్ గారికి, అందరు కూడా మంజురాకు సర్పంచ్ గారికి పేరు పేరున అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులు, మా అక్కల అమ్మలు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. ఇక్కడ చాలా నిజంగానే శుభదినం. పొద్దున ఉదయం ఈ గ్రామానికి వచ్చి దేవుని యొక్క దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందడం అన్నది నా పూర్వజన సుకృతంగా భావిస్తున్నా. సో తప్పకుండా ఆ రోజు లాస్ట్ ఎలక్షన్ మన లాస్ట్ మార్చ్ కోసం కూడా రావడం జరిగింది. ఇక్కడికి ఎలక్షన్ అప్పుడు రావడం జరిగింది. ఆ రోజు చెప్పాం ఈ అశోక్ పాలన అన్ని విధాలుగా మనం అభివృద్ధి చేస్తామని చెప్పి దైవ సాక్షి ఇక్కడే చెప్పడం జరిగింది. తప్పకుండా 2 సంవత్సరాల్లో మరి కొన్ని ఇండ్లు వచ్చాయి ఇక్కడికి. తర్వాత ఇప్పుడు రోడ్స్, డ్రైన్స్ కూడా కొన్ని అవుతా ఉన్నాయి. మనకు ఈ 2 ఇయర్స్లో సీడీపీ రాకపోవడం వల్ల ఆ రోజు నేను చెప్పాము ఇక్కడ ఈ మనకు దేవస్థానంలో ఒక కళ్యాణ మండపం కావాలని అడిగారు. సో తప్పకుండా ఇప్పుడు మనం మార్చిలోనే, ఇప్పుడు మనం ఫిబ్రవరిలో ఉన్నాము, ఒక నెల రోజుల్లో మీకు ఇక్కడ ఈ కళ్యాణ మండపం కావాల్సిన ఫంక్షన్ కూడా నేను అరేంజ్ చేశానని చెప్తా ఉన్నాను. సో ఏదేమైనా మీ యొక్క ప్రేమ, అభిమానం, మీ యొక్క ఆశీస్సులు మరి మా మీద ఉండాలి. మరి దేవుని ఆశీస్సులు ఎట్లాగో ఉన్నాయి కాబట్టి మరి ఈ ప్రాంతాన్ని, ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని రంగాలలో మరి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఇస్తానని చెప్పాం. మళ్ళీ ఇప్పుడు ఈ డాక్టర్ కూడా ఈ డాక్టర్ గ్రూప్లకు సంబంధించిన మహిళా శక్తి పేరు కూడా మన భవనాలు శాంక్షన్ అయింది. అవి కూడా తప్పకుండా కట్టిస్తాం. మీకు అందరికీ తెలుసు, 0 వడ్డీ రుణాలు, సన్న బియ్యము, మరి అన్నీ అంటే రాజకీయాలు లోతుకు పోకుండా ఎందుకంటే దైవదర్శనం ఇక్కడికి వచ్చాం కాబట్టి అంటే ప్రభుత్వం యొక్క సంకల్పం మీకు తెలుసు ఏందనేది, ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం మీకు పేదవారిని ఆదుకోవాలని ఒకవైపు, ఇంకోవైపు అభివృద్ధి చేయాలన్నది ఈ 2 సిద్ధాంతాలు అంటే 2 ఆలోచనలతో మనం ముందుకు పోతాము. మరి ఇలా నిజంగానే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతుంది. మరి నేను ఎమ్మెల్యే చేసిన తర్వాత కూడా మన నియోజకవర్గంలో చాలా విద్యారంగంలో కానీ మరి అన్ని రంగాలలో మనం ఇలా నెంబర్ 1గా ఉన్నాం వ్యవసాయంలో. సో ఇదే ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆ భగవంతుని మరి మరొకసారి మీ అందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా మీ గ్రామస్తులందరికీ ఆయుష్ ఆరోగ్యాలు మరి సుఖ సంతోషాలతో అందరూ పాడి పంటలతో మీ గ్రామస్తులు అందరూ కూడా ఆనందంగా జీవించేటట్టు ఆ భగవంతుడు జీవించాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర జై శ్రీమన్నారాయణ. దాని టెంపుల్కి ఏమని అడుగుతున్నారు, దానికి కొంచెం అధికారులతో మాట్లాడి చెప్పాల్సి ఉంటుంది. తప్పకుండా దానిలో పరిశీలిస్తాం.